వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతరం గ్రామంలోని నేడు ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో నూతన ఇందిరమ్మ ఇంట్లో మంజూరైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేసిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్. ఈ కార్యక్రమానికి హాజరైన ఇందిరమ్మ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అంతరం గ్రామానికి నూతన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే గత ప్రభుత్వంలో 9 సంవత్సరాలు పరిపాలించిన డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి తాండూరు నియోజకవర్గం చెప్పడమే తప్ప ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపనే పోలేరు. నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు లబ్ధిదారుల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన మాటకు నిలబెట్టుకుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు జంగాని మొగులప్ప, పెండ జయమ్మ, పుల్ల ప్రభాకర్ రెడ్డి, కుర్వా వెంకటమ్మ, చుక్క మూలి వెంకటమ్మ, కుమరి ఫౌండేషన్ మార్కెట్ కమిటీ సభ్యులు భవన్ కరీం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోడే అనంతయ్య, మాతరి ప్రశాంత్, పెండ రజనీకాంత్, తాడా స్వామిదాస్, తుమ్మలపల్లి మాణిక్యం, తాండా కృష్ణ, పాట్ల బాలప్ప, బొర్రా శేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు. సుజాత, రాసిన అసెంబ్లీ, రాధా శోభమ్మ, సంజయ్ విజయలక్ష్మి, మూలపూర్ సంజయ్, రాలేడా సాయిత్రమ్మ, ఈ సాయిత్రమ్మ వచ్చారా మన అంతరం గ్రామంలో మన సీనన్న ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరపబడింది. ఈ లబ్ధిదారులందరికీ పత్రాలు ఇవ్వబడింది. దానికి ప్రజలందరూ హర్ష వ్యక్తం చేస్తున్నారు, చాలా సంతోషిస్తున్నారు. 10 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు, ఇవ్వకపోతే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నారు, చాలా ఆనందిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, అందరూ సంతోషిస్తున్నారు. మన సీనన్న ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లు అంతా మా కమిటీ నంబరు, ఇందిరమ్మ కమిటీ నంబర్లను అందరం కలిసి అందరికీ పేపర్లు అందరికీ అందజేసినాము. అందరూ సంతోషిస్తున్నారు, అందరూ మంచిగా కట్టుకుంటామని అందరు తెలియపరుస్తున్నారు. మంచిగా నడుస్తుంది. ఇంతకు ముందు ప్రభుత్వం 10 ఏళ్లు చేసింది, ఏ ఒక్క ఇల్లు పంపకం చేయలే. ఈ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినందుకు అందరూ సంతోషిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు.